అందరికీ నమస్కారం. ఈ నెల 16వ తారీఖున ప్రత్యేక పార్లమెంటు సమావేశాలు జరగబోతా ఉన్నాయి. ఈ ప్రత్యేక పార్లమెంటు సమావేశాల యొక్క ఉద్దేశం ఏంటంటే 2 కీలకమైన బిల్లులను ఆమోదించడం. ఒకటేమో దేశంలో లోక్సభ స్థానాలను పెంచుతూ, అలాగే రాష్ట్రాల్లో శాసనసభ స్థానాలను పెంచుతూ డీలిమిటేషన్ ప్రక్రియకు సంబంధించినటువంటి బిల్లు. రెండో బిల్లు ఏమో పెంచబోతున్నటువంటి అన్ని స్థానాలు కూడా కలిపి మహిళలకి 33% రిజర్వేషన్ కల్పించేటువంటి బిల్లు. పెంచిన తర్వాత ఎన్ని స్థానాలు అయితే ఉంటాయో అన్ని స్థానాల్లో కూడా మహిళలకి 33% రిజర్వేషన్ కల్పించేటువంటి బిల్లు. ఈ 2 బిల్లులు కూడా ఈ నెల 16వ తారీఖున జరిగే ప్రత్యేక పార్లమెంటు సమావేశాల్లో ఆమోదింపజేసుకోవాలని ఎన్డీఏ ప్రభుత్వం అనుకుంటుంది. దీన్ని ప్రతిపక్షాలు వ్యతిరేకిస్తున్నాయి. ఇప్పుడు ఉన్న పలానా ప్రత్యేక పార్లమెంటు సమావేశాలు పెట్టి ఎందుకు ఆమోదింప చేసుకోవాలనుకుంటున్నారు? మేలో పెట్టొచ్చు కదా. అంటే 5 రాష్ట్రాలు ఎన్నికలు జరుగుతున్నాయి కాబట్టి ప్రధానంగా 5 రాష్ట్రాల్లో కేరళ, అస్సాము, పుదుచ్చేరి పోలింగ్ అయిపోయింది. ఇక జరగాల్సిన పోలింగు బెంగాలు, తమిళనాడులో లబ్ధి కోసం ఇప్పటికిప్పుడు ప్రత్యేక పార్లమెంట్ సమావేశాలు పెట్టి బిల్లులు ఆమోదింపజేసుకుంటున్నారా అనేది కాంగ్రెస్ యొక్క విమర్శ. సరే, ఎవరు అధికారంలో ఉన్నా అధికారాన్ని అడ్వాంటేజ్గా తీసుకుని రాజకీయ లాభాలు పొందే ప్రయత్నం ఎవరైనా చేస్తారు. రాజకీయ పార్టీల యొక్క సహజ నైజం అది. ఆ రాజకీయ లాభాలు పక్కన పెడితే ఇంకొక వాదన ఉంది ఇక్కడ. నిన్న రేవంత్ రెడ్డి గారు ప్రస్తావించారు ఒక కీలకమైన వాదన. ఇప్పుడున్నటువంటి పద్ధతిలో డీలిమిటేషన్ చేస్తే మాత్రం సౌత్ ఇండియాకి అన్యాయం జరిగిద్ది. సౌత్ ఇండియాకి ఎలా అన్యాయం జరిగిద్దో నేను క్లియర్గా చెప్పే ప్రయత్నం చేస్తున్నా. చూడండి, అంటే అందరికీ కనిపించవచ్చు. ఒకప్పుడు అనుకుంది ఏంటంటే జనాభా ప్రాతిపదికన డీలిమిటేషన్ చేస్తారు. నిజంగా జనాభా ప్రాతిపదికన డీలిమిటేషన్ చేస్తే సౌత్ ఇండియాకి అన్యాయం దారుణంగా జరిగేది. కానీ ఇప్పుడు జనాభా ప్రాతిపదికన కాదు. నిజానికి రిజర్వేషన్ ప్రక్రియ మాత్రం 2011 జనాభా లెక్క ప్రకారం రిజర్వేషన్ కేటగిరీ ఉంటుంది తప్ప మామూలుగా ఒక కామన్ పర్సెంటేజ్గా డీలిమిటేషన్ చేస్తున్నారు. అంటే దేశంలో ఉన్న లోక్సభ స్థానాలని ఉన్న స్థానాల కంటే 50 స్థానాలు అదనంగా పెంచుతున్నారు. రాష్ట్రాల్లో ఉన్న శాసనసభ స్థానాలు కూడా ఉన్న స్థానాల కంటే 50% స్థానాలు అదనంగా పెంచబోతున్నారు. జనాభా ప్రాతిపదికన చేస్తే ఎలా ఉండేదంటే జనాభా ఎక్కడ ఎక్కువ ఉంటే ఆ రాష్ట్రాల్లో స్థానాలు ఎక్కువగా పెరిగాయి. ఇప్పుడు యూపీ, మధ్యప్రదేశ్, గుజరాత్, బీహారు ఈ రాష్ట్రాల్లో జనాభా ఎక్కువగా ఉన్నారు. ఎందుకు? వీళ్ళు జనాభా నియంత్రణ పాటించలేదు. అప్పట్లో ప్రభుత్వాలు చెప్పినప్పటికీ కూడా జనాభా నియంత్రణ ఎవరు పాటించలేదు. 2000 సంవత్సరం తర్వాత జనాభా నియంత్రణకి వాళ్ళు వెళ్ళలేదు. కానీ సౌత్ ఇండియాలో మాత్రం అప్పట్లో ప్రభుత్వాలు జనాభా నియంత్రణ పాటించండి అంటే జనాభా నియంత్రణ పాటించారు. ఒకరిని కన్నారు, ఇద్దరితో ఆగిపోయారు. ఒకళ్ళు లేదా ఇద్దరు అంతకే పరిమితం అయిపోయారు. కానీ నార్త్ స్టేట్స్లో ఒక్కొక్కరు 4 కన్నారు, 5 కన్నారు, 3 కన్నారు. మొత్తానికి వాళ్ళు విపరీతంగా జనాభాని పెంచారు. సౌత్ ఇండియా రాష్ట్రాలు తమిళనాడు, కర్ణాటక, కేరళ, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ఈ రాష్ట్రాల్లో జనాభా నియంత్రణ పాటించబడింది. కాబట్టి ఇక్కడ జనాభా తక్కువ ఉంటారు, అక్కడ జనాభా ఎక్కువ ఉంటారు. జనాభా ఆధారంగా సీట్ల స్థానాలు పెంచితే మాత్రం నార్త్ ఇండియా వైపు ఎక్కువ స్థానాలు వస్తాయి. అప్పుడు ఏమైందంటే నార్త్ ఇండియా బలంతో ఏ రాజకీయ పార్టీ అయినా అధికారంలో రావచ్చు, సౌత్ ఇండియాతో సంబంధం లేకుండా. సౌత్ ఇండియాతో సంబంధం లేకుండా ఒక రాజకీయ పార్టీ దేశంలో అధికారంలోకి వస్తే, కేంద్రంలో అధికారంలోకి వస్తే వాళ్ళు సౌత్ ఇండియాను పట్టించుకోకపోవచ్చు అనేటువంటి భయం ఉంది. కాబట్టి జనాభా ప్రాతిపదికన పెంచొద్దు అని విపక్షాలు, సౌత్ ఇండియాలో ఉన్నటువంటి ప్రాంతీయ పార్టీలు అన్నీ కూడా డిమాండ్ చేసినాయి. మొత్తానికి ఇప్పుడు జనాభా ప్రాతిపదికన డీలిమిటేషన్ ప్రక్రియ చేయట్లేదు. మరి ఎలా చేస్తున్నారు డీలిమిటేషన్ ప్రక్రియ అంటే ఒక కామన్ పర్సెంటేజ్ ప్రకారం 50% ఉన్న లోక్సభ స్థానాలు 50% పెంచబోతున్నారు. రాష్ట్రాల్లో ఉన్నటువంటి శాసనసభ స్థానాలు 50% పెంచబోతున్నారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కోసం చెప్తున్నాను, 543 లోక్సభ స్థానాలు దేశవ్యాప్తంగా ఉన్నాయి. దీనికి 50% అదనంగా పెరుగుతాయి. అంటే 816 స్థానాలకి పెరిగేటువంటి అవకాశం ఉంటుంది లోక్సభ స్థానాలు. అలాగే రాష్ట్రాల్లో ఉన్నటువంటి శాసనసభ స్థానాలు, లోక్సభ స్థానాలు కూడా అంతే. ఇప్పుడు తెలంగాణలో 119 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. 50% పెరిగిద్ది. అంటే 119 కాస్త ఇంకొక 50% అంటే ఇంకొక 60 పెరుగుతాయి. అప్పుడు 179 అసెంబ్లీ స్థానాలు అవుతాయి. అలాగే పార్లమెంట్ కూడా 17 లోక్సభ స్థానాలు ఉన్నాయి తెలంగాణలో. 17 అంటే ఇంకొక 9 పెరుగుతాయి. 9 అంటే 26 లోక్సభ స్థానాలు అవుతాయి. అలాగే ఆంధ్రాలో కూడా అంతే. 25 లోక్సభ స్థానాలు ఉన్నాయి. 25 లోక్సభ స్థానాలు అంటే ఇంకొక 50% పెరుగుతాయి. ఇంకొక 13 పెరుగుతాయి. 13 పెరిగినప్పుడు 38 లోక్సభ స్థానాలు అవుతాయి. అలాగే అసెంబ్లీలో ఇప్పుడు 175 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. ఈ 175 అంటే ఇంకొక 88 పెరుగుతాయి. ఈ 88 కలిపితే 263 స్థానాలు అవుతాయి. ఆంధ్రాలోనేమో 263 అసెంబ్లీ స్థానాలు, 38 లోక్సభ స్థానాలు. తెలంగాణలోనేమో 26 లోక్సభ స్థానాలు, 179 అసెంబ్లీ స్థానాలకి ఇక్కడ పెరిగేటువంటి అవకాశం ఉంటుంది. అలాగే కేంద్రంలో మొత్తంగా లోక్సభ స్థానాల సంఖ్య 543 నుంచి 816 వరకు వెళ్ళే అవకాశం ఉంటుంది. చూడాలి కరెక్ట్గా ఎంతవరకు వెళ్ళిద్ది అనేటువంటిది. అయితే ఇక్కడ ఇప్పుడు కూడా అన్యాయం జరుగుతుంది సౌత్ ఇండియాకి. ఎలా అన్యాయం జరుగుతుంది? నిజంగా జనాభా ప్రాతిపదికన చేస్తేనేమో తీవ్రమైన అన్యాయం, ఇప్పుడేమో కొంతవరకు అన్యాయం.
ఇప్పుడు ఎలా అన్యాయం అంటే ఇప్పుడు నార్త్లో చూడండి, ప్రధానంగా ఉత్తరప్రదేశ్ తీసుకోండి, అక్కడ 80 లోక్సభ స్థానాలు ఉంటాయి. 80 స్థానాలకి 50% అంటే ఇంకో 40 పెరుగుతాయి, 120 అవుతాయి. 120 అవుతాయి. ఇప్పుడు మీకు విషయం తెలుసా, ఇప్పుడు ప్రస్తుతం మొత్తం సౌత్ ఇండియాలో అన్ని స్థానాలు, అన్ని లోక్సభ అంటే కర్ణాటక లోక్సభ స్థానాలు, తమిళనాడు లోక్సభ స్థానాలు, కేరళ, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, ఈ పుదుచ్చేరితో కలిపి అన్ని లోక్సభ స్థానాలు సౌత్ ఇండియా మొత్తం కలిపి 129 ఉన్నాయి. కానీ ఇప్పుడు పెరగబోతున్న స్థానాలు ఒక్క ఉత్తరప్రదేశ్లోనే 120 కాబోతున్నాయి. సరే, సౌత్ ఇండియాలో కూడా పెరుగుతాయి కదా అంటే, సౌత్ ఇండియాలో ఎన్ని అయితే ఇప్పుడు 129కి 50% వేయండి. 50% వేస్తే సరే 129 అంటే 130 అనుకోండి. ఇక 130కి 50% చేయండి, 65 స్థానాలు పెరుగుతాయి. 65 ప్లస్ 130 వేయండి, 195 స్థానాలు అవుతాయి. కానీ ఒక్క ఉత్తరప్రదేశ్లోనే 120 స్థానాలు ఉంటాయి. చూడండి, మొత్తం 4-5 రాష్ట్రాలు కలిపి ఉండేటువంటి స్థానాలు ఒక్క రాష్ట్రంలోనే 120 స్థానాలు ఉంటాయి. ఈ 4-5 రాష్ట్రాలు కలిపి 195 ఉంటాయి. ఇప్పుడు ఈ 195తో సంబంధం లేకుండా 816లో 195 ఎంత అసలు? 600 స్థానాలకి పైగా నార్త్లోనే సీట్స్ ఉన్నప్పుడు సౌత్ ఇండియాతో సంబంధం లేకుండా అక్కడ ఎవరైనా నార్త్ ఇండియాలో 450 స్థానాలు లోక్సభ స్థానాలు గెలిచిన పార్టీ ఉందంటే, లేదు పార్టీల కూటమి ఉందంటే ఆటోమేటిక్గా ఆ పార్టీల కూటమో అధికారంలోకి వస్తుంది, సౌత్ ఇండియాతో సంబంధం లేకుండా. వాళ్ళు సౌత్ ఇండియా ఎందుకు పట్టించుకుంటారు? ఇక ఇప్పటికీ కూడా చూడండి, హైయెస్ట్ ఉత్తరప్రదేశ్లో 80 స్థానాలు ఉన్నాయి, అది 120 పెరుగుతాయి. మహారాష్ట్రలో ఎన్ని స్థానాలు ఉన్నాయి? 48 స్థానాలు ఉన్నాయి. 48 స్థానాలు 50% అంటే ఇంకొక 22 పెరుగుతాయి. అంటే అప్పుడు ఎంత అయితే 70 అవుతాయి. ఉత్తరప్రదేశ్లోనేమో 120కి అయితే, మహారాష్ట్రలోనేమో 70 అవుతాయి. ఈ 120-70 కూడండి, 120 + 70 190. అంటే మొత్తం సౌత్ ఇండియాలో ఎన్ని స్థానాలు ఉన్నాయో ఈ 2 రాష్ట్రాల్లో కలిపితే అన్ని స్థానాలు వస్తాయి. అంటే 2 రాష్ట్రాలు ఈక్వల్ టు 5 రాష్ట్రాలు. చూడండి ఎంత దారుణంగా ఉంటుందో. అంటే పెరిగే చోట పెరుగుదల ఎక్కువ ఉంటుంది, ఇక్కడ పెరుగుదల తక్కువ ఉన్న చోట పెరుగుదల తక్కువ ఉంటుంది. ఇది సమన్యాయం కాదు కదా. అలాగే తర్వాత పశ్చిమ బెంగాల్ 42 లోక్సభ స్థానాలు ఉన్నాయి, అక్కడ 21 పెరుగుతాయి. అంటే అక్కడ 63 పెరిగిపోతాయి లోక్సభ స్థానాలు. తర్వాత బీహార్లో 40 స్థానాలు ఉన్నాయి, 40 స్థానాలు అంటే ఇంకొక 20 స్థానాలు పెరుగుతాయి, వాళ్ళకి 60 స్థానాలు అయిపోతాయి. మన కాడ హైయెస్ట్ లోక్సభ స్థానాలు అంటే తమిళనాడులో ఉన్న 39 స్థానాలు, తర్వాత కర్ణాటకలో 28 స్థానాలు, ఆంధ్రప్రదేశ్లో 25 స్థానాలు, తెలంగాణలో ఉంది 17 స్థానాలు, కేరళలో ఉంది 20 స్థానాలు, పుదుచ్చేరిలో ఒకే ఒక్క పార్లమెంట్ స్థానం. వాళ్ళ కాడ చూడండి, ఉత్తరప్రదేశ్లో 80 స్థానాలు ఉన్నాయి ఇప్పుడు, తర్వాత మహారాష్ట్రలో 48 స్థానాలు ఉన్నాయి, పశ్చిమ బెంగాల్లో 42 స్థానాలు ఉన్నాయి, బీహార్లో 40 స్థానాలు ఉన్నాయి. సో మనం ఎక్కడున్నాం చెప్పండి. కాబట్టి మనతో సంబంధం లేకుండా నార్త్ పార్టీలు అధికారంలోకి వచ్చే అవకాశం ఉంటుంది, సౌత్ ఇండియాతో సంబంధం లేకుండా. అప్పుడు వాళ్ళు సౌత్ ఇండియాని ఖచ్చితంగా నిర్లక్ష్యం చేసేటువంటి అవకాశం ఉంటుంది అనేటువంటిది ఒక భయం అయితే ఉంది. అప్పుడు ఏం చేయాలి? సహజంగా ప్రభుత్వాల బాధ్యత ఏంటంటే అంతరాన్ని తగ్గించాలి, అసమానతలు తగ్గించాలి. ఇప్పుడు సహజంగా ఈ వీడియో చూసే వాళ్ళు ఎంప్లాయీస్ ఉంటే వాళ్ళకి క్లియర్గా అర్థమవుతూ ఉంటుంది. ₹1,00,000 శాలరీ ఉన్న వాళ్ళకి 10% హైక్ ఇస్తే 10,000 పెరిగింది. అదే 10,000 శాలరీ ఉన్న వాడికి 10% హైక్తో ₹1,000 పెరిగింది. అంటే పర్సెంటేజ్ ప్రకారం శాలరీలు పెంచుతారు కాబట్టి 10% అనేది అందరికీ కామన్గా తీశారనుకోండి, ₹1,00,000 ఉన్నోడు 1,10,000కి పోతాడు, 10,000 ఉన్నోడు 11,000కి మాత్రమే పరిమితం అయిపోతాడు. ఆ పెరిగిన 1,000 వాడు ఏ ఖర్చులో పనికొచ్చింది? ఇవాళ ఖర్చుల్లో, ఇవాళ ఉన్న పరిస్థితుల్లో 10,000 అనేది కొద్ది జస్టిస్ఫుల్, వాడి బాగానే ఉంది. పెరిగిన ఖర్చులకి వాడి 10,000 పెరిగిన బాగానే ఉంది. అప్పుడు ఏం చేయాలి? జనరల్ కామన్ పర్సెంటేజ్ అంటే అదే ఆల్రెడీ ఎక్కువ ఉన్న వాడికి తక్కువ పర్సెంటేజ్ తీయాలి. ఒక 5% తీసినాక వాడికి 5,000, వీడికి 20% ఇచ్చారనుకోండి 2,000. అప్పటికి వాడికి ఎక్కువ పెరిగినట్టు, వాడికి 5,000 పెరుగుతాయి, వీడికి 2,000 పెరుగుతాయి. ₹1,00,000 శాలరీ ఉన్నవాడికి 5% శాలరీ ఇంక్రిమెంట్ ఇచ్చినా సరే 5,000 పెరుగుతాయి. ఇప్పుడు 10,000 శాలరీ ఉన్నవాడికి 20% ఇంక్రిమెంట్ ఇచ్చినా సరే వీడికి పెరిగేది 2,000, 12,000 శాలరీ అయింది. సరే, ఉన్నంతలో కొంత అంతరాన్ని కొంత తగ్గించే ప్రయత్నం, అంటే పెరుగుదలలో తగ్గుదల అన్నట్టు. ఎక్కువ ఉన్నోడికి తక్కువ పెంచడం, తక్కువ ఉన్నోడికి ఎక్కువ పెంచడం, ఇది కామన్గా చేయాల్సిన రూల్. ఇప్పుడు కంపెనీలు అలాగే చేస్తుంటాయి. ఆల్రెడీ ఒక శాలరీ దాటిపోయిన తర్వాత వాడి ఇంక్రిమెంట్ తగ్గుతూ ఉంటుంది, ఇంక్రిమెంట్ పర్సెంటేజ్ తగ్గుదల ఉంటుంది. అదే తక్కువ ఉన్నోడికి ఒక్కసారి ఎక్కువ పెరుగుతూ ఉంటుంది. ఏ వాల్యూ అని అంతే అండి, ఎంప్లాయీ వాల్యూ అని అంతే. ఈవెన్ మనం భూమి కూడా చూడండి, ఒక ఏరియాలో పెరగాల్సినంత పెరిగింది అనుకోండి, తర్వాత పెరుగుదలలో చాలా తగ్గుదల వస్తుంది. అదే కొత్త ఏరియాలో అనుకోండి, రియల్ ఎస్టేట్ ఒక్కసారిగా భూమి అయిపోయింది, తక్కువ ఉన్న చోట పెరుగుదల ఎక్కువ ఉంటుంది, ఆల్రెడీ ఎక్కువ రేటు ఉన్న చోట పెరుగుదల తక్కువ ఉంటుంది. అలాగే ఇక్కడ కూడా ప్రభుత్వాలు కూడా ఆల్రెడీ ఎక్కువ స్థానాల్లో ఉన్న చోట తక్కువ పర్సెంటేజ్ తీయటం. ఇప్పుడు ఏం చేయాలంటే 40 స్థానాల కన్నా తక్కువ ఉన్న చోట, లేదు 20 స్థానాల కన్నా తక్కువ ఉన్న చోట ఒక పర్సెంటేజ్, 40 స్థానాలు కన్నా తక్కువ ఉన్న చోట ఇంకొక పర్సెంటేజ్, 80 స్థానాలు ఉన్న ఉత్తరప్రదేశ్లో ఇంకొక పర్సెంటేజ్ తీయాలి. అలా తీసుకున్నప్పుడు సౌత్ ఇండియా రాష్ట్రాల్లో కూడా స్థానాలు పెరుగుతాయి, నార్త్ ఇండియాలో కూడా పెరుగుతాయి, పెరుగుదలలో తగ్గుదల ఉంటుంది.
అప్పుడు అంతరం కొంచెం తగ్గుతూ ఉంటుంది. అప్పుడు ప్రతి రాష్ట్రం కూడా క్యాలిక్యులేట్ అవుద్ది అధికారంలోకి వచ్చిన వాళ్ళకి. ఓ ఆ రాష్ట్రంలో కూడా మన అధికారం కావాలి, ఆ ప్రజలు కూడా మనకు కావాలి, ఆ ప్రజల ఆదరణ కూడా మనకు కావాలి, ఆ ప్రజల ఆదరణ లేకపోయినా రేపు అధికారం రాదు అనే కనుక ఆ ప్రభుత్వాలు కనిపిస్తే, అధికారంలో ఉన్న వాళ్ళు కనిపిస్తే, ఇవాళ మోడీ గారు అధికారంలో ఉండొచ్చు, రేపు ఇంకొకరు అధికారంలో ఉండొచ్చు. ఎవరికైనా సరే అందరూని సమానంగా చూసే కోణం ఉండాలి అంటే పెరుగుదల అనేది ఒక పద్ధతి ప్రకారం ఉండాలి. తక్కువ ఉన్నోడికి కొద్దిగా ఎక్కువ అవకాశాలు ఇవ్వాలి, ఆల్రెడీ ఎక్కువ ఉన్నోడికి వాడికి కూడా అవకాశాలు ఇవ్వాలి, వాడు కొద్ది తక్కువ అవకాశాలు ఇవ్వాలి. అంతేగాని ఒక గుడ్డిగా కామన్ పర్సెంటేజ్ తీశారు అంటే మొత్తానికి అన్యాయం జరిగేటువంటి అవకాశం ఉంటుంది. ఇంకోటి ఏంటంటే ఇంకో లెక్క ఇక్కడ కీలకమైన లెక్క నిన్న రేవంత్ రెడ్డి గారు చెప్పింది ఏంటంటే సౌత్ ఇండియా రాష్ట్రాలు దేశానికి ఎక్కువ ఆదాయాన్ని ఇస్తున్నాయి. మనం జనాభా తక్కువ అంటారు కదా, జనాభా తక్కువ నిజమే, కానీ మన ఆదాయం ఎంత? మొత్తం దేశ ఆర్థిక వ్యవస్థలో 40%. దేశ ఆర్థిక వ్యవస్థలో 40% రెవెన్యూని సౌత్ ఇండియా రాష్ట్రాలే ఇస్తున్నాయి. సౌత్ ఇండియా రాష్ట్రాల నుంచి ఐటీ ఎగుమతులు ఎక్కువ, దానివల్ల ఎక్కువ ఆదాయం. హైదరాబాదు, బెంగళూరు, చెన్నై, ఈవెన్ పర్యాటక రంగం నుంచి కేరళ, ఈ రాష్ట్రాలు ఎక్కువ ఆదాయాన్ని ఇస్తున్నాయి కేంద్రానికి, 40% ఆదాయాన్ని ఇస్తున్నాయి. ఎగ్జాంపుల్, మనం ₹1 తెలంగాణ హైదరాబాద్ నుంచి మాట్లాడుతున్నాను నేను. ఎగ్జాంపుల్, ₹1 మనం కేంద్రానికి ఇచ్చామంటే మనకు తిరిగి వస్తుంది ₹1 మాత్రమే. ఆంధ్రాలో కూడా అంతే, ₹1 ఇస్తే కేంద్రానికి తిరిగి ఆంధ్రాకి వస్తుంది ₹1. అదే ఉత్తరప్రదేశ్ వాళ్ళు ₹1 కేంద్రానికి ఆదాయం ఇస్తే వాళ్ళకి తిరిగి వస్తుంది ₹3, ₹3.5. ఉత్తరప్రదేశ్ వాళ్ళు కేంద్రానికి ₹1 ఇస్తారు, కేంద్రం నుంచి ₹3.5 పొందుతారు. మనం ₹1 ఇస్తాను, ₹1 మాత్రమే పొందుతాను. అంటే మన ఆదాయం ఎక్కడ ఖర్చు పెట్టబడుతుంది? ఉత్తరప్రదేశ్లో ఖర్చు పెడుతున్నారు. ఎందుకు ఖర్చు పెడుతున్నారు? జనాభా ఉన్నారు కాబట్టి ఖర్చు పెడుతున్నారు. సరే పోనీ జనాభా ఉన్నారు కాబట్టి అందరినీ బాగు చేయాలి అనే ఉద్దేశంతో ఖర్చు పెడుతున్నారు. ఇది కూడా అట్నే ఉండాలిగా. అక్కడ వాళ్ళ ఆదాయం లేకపోయినా వాళ్ళు ఖర్చు పెడుతున్నారు కదా, ఎందుకు వాళ్ళని కూడా ఆదాయ మార్గంలో తీసుకురావాలి, వాళ్ళని కూడా బాగు చేయాలి కదా అని, దేశాన్ని ఒకే ఘాటం చూడాలి కదా అని. ఇక్కడ కూడా అంతే కదా, ఇక్కడ జనాభా తక్కువ ఉన్నారని వివక్ష చూపించవద్దు కదా, అక్కడ ఆదాయం తక్కువ ఉంది కదా అని వివక్ష ఎట్లా చూపలేదు, ఇక్కడ జనాభా తక్కువ ఉన్నారని ఇక్కడ కూడా వివక్ష చూపకూడదుగా. మరి అక్కడ వాళ్ళకి ఆదాయం లేకపోయినా ఇస్తున్నారు అంతరాలు తగ్గించడం కోసం, ఇక్కడ జనాభా లేకపోయినా సరే మరి అంతరాన్ని తగ్గించడం కోసం ఇక్కడ ఎక్కువ స్థానాలు ఇవ్వాలి కదా సౌత్ ఇండియాలో. సో ఈ డిమాండ్ మనందరం కూడా ముందు పెట్టాల్సినటువంటి అవసరం ఉంది. ఇది రాజకీయాలకు అతీతంగా మనం చేయాల్సిన డిమాండ్. ఇక్కడ నాకు ఈ రాజకీయ పార్టీ అంటే ఇష్టం కాబట్టి ఆ రాజకీయ పార్టీ తీసుకొస్తుంది బిల్లులు కాబట్టి నేను మాట్లాడను అంటే కుదరదు. సౌత్ ఇండియా బిడ్డలుగా, ఈ గడ్డ మీద పుట్టిన వాళ్ళంగా మనకు అన్యాయం జరుగుతున్నప్పుడు, మన్ని పట్టించుకొని ప్రభుత్వాలు వచ్చే అవకాశం ఉన్నప్పుడు ఖచ్చితంగా మనం మాట్లాడాలి. అందరూ కూడా మీ కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.